పరిశుద్ధుడా, ప్రేమ గల యేసయ్య, దయగల మా తండ్రి, వందనాలనైనా స్తోత్రం చెల్లిస్తున్నాం. కృపగల మా ప్రభా, గొప్ప దేవుడా, అయ్యా మరొకసారి మరొక దినమున మా జీవితాల్లో మీరు ఇచ్చిన నాయన అయ్యా నిన్నటి దినమున పవిత్రమైన పునరుద్ధానపు ఆదివార దినం తండ్రి పవిత్రంగా జరిగించుకోవడానికి కృప దయచేశారు. అయ్యా తండ్రి నాయన మరొక మండే దినమున తండ్రి మేమందరం కూడా తండ్రి గూగుల్ మీట్ లో పాలు పంచుకోవడం కృప దయచేసినందుకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. నేటి దినమున మాతో మాట్లాడుతున్న తండ్రి దావిజనరాలు ఈ చర్య గారిని బట్టి వందనాలైనా తండ్రి ప్రత్యేకంగా నీ యొక్క సేవకురాలను అభిషేకించండి ఆయన. అయా మీ యొక్క మాటల ద్వారా ప్రభావ మమ్మల్ని బలపరచండి, ఆత్మీయంగా తండ్రి ఎదుగుదలకు అయా సంఘ స్థాపన కొరకు నాన్న శిష్యురెక్కపు డిసైబుల్షిప్ లో అనేక విషయాలు ప్రభావం నేర్చుకోవడానికి కృప దయచేయండి ఆయన. స్తోత్రం చెల్లిస్తున్నాం. చక్కని కంప్లీట్ చేసిన దావిజనులయ్యా అయ్యా తండ్రి జాచిన సార్ని బట్టి వందనాలు ఆయన. స్తోత్రం చెల్లిస్తున్నాం. బ్రదర్ గారిని మీరు బాగా వాడుకుంటున్నందుకు వందనాలు. నీ కృప ద్వారా ఈ రోజు జరగబోయే కార్యక్రమం దీవెనకరంగా జరిగించండి ఆయన. ఈ గూగుల్ మీట్ లో ఎంతమంది అయితే పాలు పంచుకున్నారు దైవజనులు అందరిని దీవించి ఆశీర్వదించి ఈ రోజు జరగబోయే కార్యక్రమం అంతా మీ మహిమార్థం జరిగించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మరి ఈ సమయంలో మనం పాటలు పాడేటువంటి సమయంలో మనం ఉన్నాం. మరి ఆ యొక్క మరి మీలో మరి పాటలు పాడాలని ఆశపడినటువంటి వారు మరి పాటలు పాడొచ్చు. మరి మరి దేవుని మరి స్తుతించి ఆరాధించే సమయంలో మనం ఉన్నాం. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. హల్లెలూయా. ఆయనే మన ధైర్యం, ఆయననే మనం నమ్మి ఆయనే మనకు ఆ యొక్క మరి ముందు నడిపించే దేవుడుగా ఉన్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి వారు మరి ఆ యొక్క మనల్ని విడిచిపెట్టవచ్చు, ఒక్కొక్కసారి మనల్ని మర్చిపోవచ్చు. అయితే మన దేవుడు మనల్ని ఎన్నడూ కూడా మర్చిపోడు. మరి ఇప్పుడే మరి ఒక సహోదరుడు నాకు మెసేజ్ పెట్టారు. మరి ఈ విధంగా మరి ఒక అమెరికా నుంచి ఒక సహోదరుడు మన మధ్యలోనికి రాబోతా ఉన్నారు. మరి ఆ యొక్క మెసేజ్ ఇప్పుడే పెట్టారు. చాలా సంతోషం. మరి మీటింగ్ల ద్వారా మరి పరిచయమైనటువంటి ఆయన మరి అమెరికా దేశం నుంచి భారతదేశానికి మరి ఒరిస్సా పట్టణానికి మరి రావాలని ఇష్టపడతా ఉన్నారు. మరి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనం నమ్మకంగా మరి మనం పనిచేసుకుంటూ వెళ్ళినప్పుడు మరి ఆయనే మరి ఆ దైవ సేవకులని మరి నూతనమైనటువంటి వారిని పరిచయం చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు ఆ మెసేజ్ నేను చదివి నేను ఇప్పుడే చాలా ఆనందించి మరి ఆ యొక్క దేవునికి ఎంతగానో మరి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఆయనను నమ్మినప్పుడు మరి ఆయన యొక్క మరి ఆయనను మనం ఆధారంగా చేసుకున్నప్పుడు మనం నిస్వార్థంగా మరి పరిచర్య చేసి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో ఆయన మరి గొప్ప గొప్ప కార్యాలు ఆయన చిత్తాన్ని మరి మనం నెరవేర్చే వారంగా మనం ఉండాలని మరి అది మనము మన శక్తి ద్వారా మనం చేయాలంటే మనం చేయలే కానీ మరి ఆయన మరి చిత్త ప్రకారంగా మరి కార్యాలను జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృపచూపు వాడవయ్యా నీ పిల్లలకు, కృపచూపు వాడవయ్యా, కృపచూపు వాడవయ్యా నీ పిల్లలకు, కృపచూపు వాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా.
హల్లెలూయా. మరి ఆయన మనం నమ్మినప్పుడు, ఆయన మనం ధైర్యంగా మనం చేసుకున్నప్పుడు, మరి ఆయన మన చేయి విడిచేటువంటి దేవుడు కాదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ నౌమాన్ ఫ్రమ్ ఆఫ్రికా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అమాంగ్ అస్. Praise the Lord. Through CMM, he's Naumia. Praise the Lord, brother Naumia Huntington. Hallelujah. Brother, are you hearing me? Praise the Lord, brother. Maybe he's not hearing me. Hello, brother Naumia. Praise the Lord. Praise the Lord, brother Naumia. Thank you so much for joining among us. Yes, please. I'm happy to join. Yes, brother. Yes. Thank you for joining. And We are going to hear the yes, word of God. Sister Sharri joined among us. Please pray for the word will be a blessing in and our I'm happy life. for Sister Shell. Yes, ma. Yes, sir. Please pray for the word. Before the word will be a great blessing in our life. Okay, Father, we thank you for today. We thank you for this meeting, and we thank you for all the people that you come and be with us in everything that we are doing. Father, you come and lead us in every angle, in every mission, in every word that we're going to learn. Let your Holy Spirit follow us. Let your Holy Spirit guide us. Let everything that we are going to do be following us. As the Bible tells us in the book of Jeremiah, that the word of God, the word of the Lord came on me saying that I knew you before you were born, and I chose you to be the prophet of nation. Let it be as it said. We are here to pick your word. We are here to pick your guidance. We are here to pick your teaching and your guidance so that we can achieve our life. In the name of Jesus, we have prayed in small, expanded our prayer in the name of Jesus Christ. Amen. 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 Thank you Praise the so much, Lord. brother, for Amen. Thank praying for you. the word. And it is the time to hear the word of God. Thank you so much, Sister Sherry, for joining among us again. And you explained a wonderfully about discipleship 2 times, and we are expecting more from the God. God is going to speak with us today, and about through the Holy Spirit. And just now I received a message from brother George, and he is sending one of the missionary to India to work along with me in this meeting in this year. And praise God for that. Just now I read that message, and I'm praising God, and God is opening the doors and for ministry in India, and the moving the hearts of the people through these online meetings. And I really very much blessed through these meetings, and I encouraged to the word of God, and also and having the new connections for the glory of God in this opening the new doors for the ministry in India. Praise the Lord. Hallelujah. Amen. 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 Praise the Lord. I'm so excited to hear about that. So thank you so much. Please continually pray, and God will more and more use me in this end times in India and Pakistan and all over the world. And I have the desire to, through these online meetings we are doing reach the world more than 4 to 5 countries, Africa and India and Pakistan and other countries. This is the great privilege and honor for me. Thank you so much, sister, for joining among us. Please take this time and share the God's word. Yes. Well, thank you. It's an honor to be back with you again. And Pastor Joaquin Charlie Yes, sir. Scott, you are correct. We live in a time where there is such opportunity to reach the nations online. ఎస్ మ్యామ్ ఎస్ ఎమెన్ మరి Yes. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా మనం ఆన్లైన్ ద్వారా ప్రపంచం అంతా కూడా మరి మనం వాక్యం ప్రకటించేటువంటి ఆ యొక్క మంచి అవకాశాలు ప్రభు మనకి ఇచ్చారు. ఆమేన్. ఆమేన్. So today I am going to speak to you about something the Lord put on my heart this week. It's a prophetic message, and so that is what I'm going to be sharing today. మరి ఈరోజు ప్రత్యేకంగా మరి ప్రవచనాత్మకమైనటువంటి వాక్యము మరి ప్రభు నాకు ఇచ్చినటువంటిది
ప్రభు మీతో చెప్పమన్నటువంటిది మరి మీతో మాట్లాడాలని అమ్మగారు ఇష్టపడతా ఉన్నారు. ఆమేన్. I believe that we are in a season of encounters. మరి ప్రియులారా, మరి మనం ఉన్నటువంటి సమయం ఎటువంటిదంటే మరి ఆ యొక్క దేవుని యొక్క మరి ఆ యొక్క ప్రసన్నత, ఆయన సన్నిధి, ఆయన యొక్క దర్శనము భాగ్యము పొందేటువంటి సమయంలో మనం ఉన్నాం. But we must position ourselves to be able to receive the encounter. మరి అయితే దేవుడు మనల్ని దర్శించాలని, మనకు ఆయన ప్రత్యక్షపరచుకోవాలని ఆయన ఇష్టపడతా ఉన్నారు. అయితే మన జీవితాలు దానికి సరిపడా ఉండాలని మనము మన జీవితాలని సరి చేసుకోవాల్సినటువంటి అవసరత మనలో ఉంది. ఆమేన్. We think of Moses and the burning bush. If he had not turned aside, he would have missed his encounter with God. మరి ప్రియులారా, ఒకవేళ మోషే మరి ఆయన సిద్ధపడి ఉండకపోతే, మరి ఆయన దేవుణ్ణి వెతక్కపోతే, మరి ఆ యొక్క మండుచున్న పొద అనేటువంటి అనుభవాన్ని ఒకవేళ ఆయన పొందలేడు. ఎందుకంటే ఆయన సిద్ధపడ్డాడు. 40 సంవత్సరాలు చాలా మరి దేవుని తలుచుకుంటూ ఆయన జీవించాడు. దేవుని దర్శనం కావాలని ఆయన జీవించాడు కాబట్టే ఆ మండుచున్న పొదలో దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు. ఆమేన్. Encounters always bring change. మరి ప్రియులారా, ఎప్పుడైతే మరి దేవుని యొక్క ఈ యొక్క మరి దర్శన భాగ్యం మనం పొందుకుంటామో మన జీవితాలు సంపూర్ణంగా మార్పు చెందబడతాయి. I'm going to read a scripture in Hosea chapter 10, verse 12. I'll read part of it and then you can catch up. It says, "Sow for yourselves righteousness, reap steadfast love, break up your fallow ground." వాట్ ఈస్ ద చాప్టర్ సిస్టర్? It's Hosea 10, verse 12. మరి హోషేయ మరి పుస్తకం మరి ఆ యొక్క గ్రంథంలో మరి 10వ అధ్యాయము 12వ వచనాన్ని మరి ఆ యొక్క మనం చదువుకున్నట్లయితే అక్కడ శ్రేష్టమైనటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అదేంటంటే మరి అక్కడ చెప్తా ఉన్నారు కదా, నీతి ఎన్నడును నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోరి మీరు కోయిడి, ప్రేమయను కోత మీరు కోయిడి, యెహోవాను వెతుకుడి, ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మరి మీ మీద వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడూ మరి మీరు చూడని మరి అటువంటి దీవెనలు, బీడు భూములు మరి ఆ యొక్క మీద వర్షం కురవబోతా ఉందని ఆయన చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Fallow ground is uncultivated. It has rocks, it's hard, it has debris. మరి చూడండి, Nothing can be planted. మరి ఇక్కడ ఈ యొక్క రాతి నేల, మరి ఎప్పుడు కూడా పండనటువంటి నేల ఏదైతే ఉందో అది చాలా మరి ఎప్పుడు కూడా మరి ఏ విత్తనం కూడా అక్కడ పండదు. మరి అక్కడ ఏదన్నా ఏది కూడా ఎడారి లాంటి ప్రాంతం, మరి చాలా బీడు భూమి లాంటి ప్రాంతము, ఎండిపోయినటువంటి రాతి నేల లాంటి ప్రాంతంలో మరి ఏది కూడా పండదండి. The remainder part of the verse says, "For it is time to seek the Lord, that he may come and rain righteousness upon you." మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం కదా, మరి ఆ యొక్క నీ యొక్క దేవుడు ఆయన నీతిపరుడు కాబట్టి ఆయనే వచ్చి మరి బీడు ఆ యొక్క ఎంతో ఎండిపోయిన భూమిలాగా, రాతి నేలలాగా ఉన్నటువంటి ఆ భూమిని ఆయన చదును చేసి మరి ఆయన ప్రేమ ద్వారా నిన్ను సాగు చేసి నిన్ను ఫలించే భూమిగా ఆయన మార్చబోతా ఉన్నారని రాస్తా ఉన్నారండి. ఆమేన్. I believe the Lord is wanting us to remove any hindrance to receiving the word and allowing it to bring forth a harvest. మరి ఈ విధంగా మరి మీరు దేవుని యొక్క మాటలను మరి మీరు స్వీకరించి మరి ఆ యొక్క మరి దేవుని యొక్క మరి ఆ ప్రేమను ఆయన యొక్క నీతి కొరకు మీరు కనిపెట్టినట్లయితే మరి మీరు ఆ యొక్క విస్తారమైనటువంటి పంట మీ జీవితాల్లో మీరు కోయగలుగుతారు. ఆమేన్. We can no longer approach the word of God intellectually. It must be received into our spirits and into our hearts.
మరి మీరు ఎంత మాత్రము కూడా ఏదో మీ యొక్క జ్ఞానంతోటి మరి మీ యొక్క తెలివితేటలతోటి మరి మీరు ఆ యొక్క దేవుని యొక్క మరి శక్తిని మీరు అనుభవించడము, దేవుని యొక్క ప్రేమను, ఆయన నీతిని అనుభవించడం అనేది జరగదు. కానీ మరి కేవలం ఆయన మాటకు విధేయులుగా మీరు ఉండడం ద్వారా మాత్రమే, ఆయనకు లోబడి ఉండడం ద్వారా మాత్రమే మరి మీ జీవితాల్లో అటువంటి గొప్ప గొప్ప కార్యాలు మీరు చూడగలుగుతారు. ఆమేన్. Amen. I believe in this season that the Lord is calling his church back to a simplicity of walking with him. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏమి కోరుకుంటున్నారంటే మరి నీవు ఎలాగైతే మొట్టమొదట్లో దేవుని విశ్వాసం ఉంచినప్పుడు, రక్షణ పొందినప్పుడు ఎంత భక్తిగా నువ్వు జీవించావో, ఎంత విశ్వాసంతో నీవు జీవించావో, ఎంత భయభక్తులుగా నీవు జీవించావో, అదే విశ్వాసం అదే భయభక్తులు నీవు అంతము వరకు కూడా నీవు కొనసాగించాలి అని ఆయన కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. Luke chapter 6 verse 12 and 13. Jesus was with his disciples, and it says, "Now it came to pass in those days that he went out to the mountain to pray and continued all night in prayer to God." మరి అక్కడ లూకాసు వార్త 6వ అధ్యాయము 12-13 వచనాలు మనం చూసినట్లయితే, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను అని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. And the first part that I want to focus on, it says, "And when it was day, he called his disciples to himself." మరి ఇక్కడ తరువాత వచనంలో 13వ వచనంలో మనం చదువుతున్నాం కదండి, ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచారు. ఉదయం వరకు కూడా రాత్రంతా ఆయన ప్రార్థన చేశారని వాక్యంలో మనం చదువుతున్నాం. That one phrase is so significant. He called them to himself. మరి అక్కడ వాక్యంలో మనం చదువుతున్నాం కదా, చాలా ప్రత్యేకంగా రాశారు. ఆయన కొరకు మరి ఆయన తన శిష్యులను పిలిచారు, ఆయన ఉపయోగం కొరకు ఆయన వారిని పిలిచారు అనేటువంటిది ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఆమేన్. Jesus didn't call his disciples to be miracle workers, although they became miracle workers. మరి చూడండి, మరి యేసయ్య మరి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులు చాలా ఎంతో అద్భుతాలు చేసేటువంటి కృప కలిగినటువంటి వారుగా, ఆశ్చర్యాలు చేసేటువంటి వారుగా వారిని ఆయన ఎన్నుకున్నారు. ఆమేన్. He simply called them to himself to be with him. మరి ఆయన వారిని 12 మందిని అపోస్తలులుగా, శిష్యులుగా ఏర్పాటు చేసుకొని ఆయనతో పాటు మరి ఆయన పరిచర్యలో ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు పరిచర్య చేయడానికి వారిని ఎన్నుకున్నారు. ఆమేన్. As ministers of the gospel, I understand there's pastors, evangelists, lay leadership. It is easy for us to get so busy. మరి దైవ సేవకులుగా, మరి సువార్థికులుగా, మరి పాస్టర్లుగా మనము చాలా బిజీగా ఉంటాం. మనం సమయం దొరకదు అసలే మనుషులతో మాట్లాడడానికి కానీ, దేవునికి ప్రార్థన చేయడానికి కానీ. ఒక్కొక్కసారి మనం సమయం లేనంత బిజీగా మనం పనిచేస్తూ ఉంటాం. We must not allow the urgent to rob us of the important things. మరి ఈ లోకంలో ఉన్నటువంటి అత్యవసరమైనటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో, ఆ కార్యకలాపాలు దేవుని స్వరం వినడానికి ఆటంకంగా అవి ఉండడానికి మనం ఎప్పుడు జాగ్రత్త పడాలి. ఆమేన్. One of my favorite scriptures is John chapter 15. The picture of Jesus being the vine and we are the branches. మరి అమ్మగారికి చాలా ఇష్టమైనటువంటి వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు అని ఆయన మనల్ని ఆయనలో ఎమిడే ఉండేటువంటి వారంగా మనం ఉన్నామని ఆయన చెప్పారు. ఆమేన్. This is a picture of the simplicity of the gospel, of walking with Jesus and abiding in him. సువార్తలో ఆయనతో కలిసి నడిచేటువంటి విషయంలో ఇది
మనకి ఎంతగానో మరి చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ మాటలు మనకు ఉంటాయి. ఈ యొక్క ఆయనలో మనలో ఆయన ఉండేటువంటి అనుభవము మనం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఆమేన్. In the Passion Translation, John 15, verse 5, I want to read one phrase. It says, "As you live in union with me as your source." మరి ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయము మరి 5వ వచనంలో మరి ప్యాషన్ ట్రాన్స్లేషన్లో మనం చదివినట్లయితే అక్కడ ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును అని అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఆమేన్. And then it says, fruitfulness will stream from within you. మరి ఇక్కడ దాని అర్థం ఏమనంటే మరి నీవు ఫలించే విధానం ఏదైతే ఉందో అది నీలోనే ఉంది, నీ లోపలే అది నీ హృదయంలో అది ఉంది, దాన్ని నువ్వు గమనించాలని అక్కడ మనకు తెలియజేస్తా ఉన్నారు. ఆమేన్. This is the basis of our whole relationship with Jesus. This is the goal. మరి ఈ మనం మరి క్రీస్తుని వెంబడించే విషయంలో మన చివరి ఆశ ఏదైతే ఉందో ఇదే మన ఆశగా ఉండాలి మరి ఆ యొక్క అనేటువంటిది ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. ఆమేన్. Think back to the time when you first met Jesus. What was it like? మరి ఒక్కసారి మీరు ఆలోచించండి, మొట్టమొదట మీరు యేసు ప్రభువుని మీ సొంత రక్షణగా అందరికీ అంగీకరించినప్పుడు మొట్టమొదట మీరు క్రీస్తు బిడ్డగా మీరు మార్చబడ్డప్పుడు మీరు ఎంత ఆనందించారో ఎంత సంతోషించారో ఒకసారి ఆలోచించండి. ఆమేన్. It was simple. You just loved Jesus. You just spent time with Jesus. You just thought about Jesus. మరి ఆ సమయంలో యేసయ్య నీకు దొరికినప్పుడు నువ్వు ఏ విధమైనటువంటి ఆలోచనలు లోక సంబంధమైనవి కానీ మరి ఆ యొక్క లోకాశలు కానీ నీలో లేవు, ఆ ధనం సంపాదించాలనే ఆశ నీలో లేదు, కేవలం యేసే నాకు చాలు, యేసే నాకు మరి ఉంటే చాలు, ఇంకేమి వద్దు అనేటువంటి విధంగా నీవు ఆలోచించేటువంటి వాడివి. Sadly, within the body of Christ, we have begun to focus on the gifts, on our ministry, on our purpose, and we have forgotten the Lord. అయితే విచారకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రియులారా, మరి అటువంటి మరి దేవునితో యేసయ్యే ఉంటే చాలు నాకు ఏమి వద్దు అనేటువంటి ఆలోచనలో నుంచి మనం ఎలా మారిపోయామంటే నా పరిచర్య, నా యొక్క కుటుంబము, నా యొక్క సంఘము, దాన్ని ఆ యొక్క పరిచర్యలో నేను బాగా పనిచేయాలి అనే మరి ఆ యొక్క మరి నా సంఘంలో నేను జాగ్రత్తగా మరి అన్నీ చూసుకోవాలి అనేటువంటి దాంట్లో మనం బిజీ అయిపోయి దేవునితో మరి సమయం గడిపేటువంటి దాంట్లో మనం విఫలమైపోతా ఉన్నాం. We must never elevate our giftings or our callings above our relationship with Him. ఆ యొక్క మనము ఈ లోకంలో మనం దొరికేటువంటి బహుమానాలు ప్రజల యొక్క మరి మెప్పు, ఆ యొక్క మరి మన గొప్ప పేరు సంపాదించుకోవడము, ఇవన్నీ కూడా మరి యేసయ్యతో మనం కలిగి ఉన్నటువంటి సంబంధంతో పోల్చుకుంటే అవి చాలా తుచ్చమైనవిగా మనకు కనపడతాయి. Sadly, what happens is when we are first born again, we're so zealous about Jesus. But what happens is we get introduced to church life. మరి ఆ యొక్క చాలా విచారకరమైన విషయం, నేను ఈ మాట చెప్పడానికి చాలా బాధపడతా ఈ మాట చెప్తున్నారు అమ్మగారు. మరి ఏంటంటే మరి ఆ యొక్క యేసయ్యతో మనం సంబంధం కలిగి ఉండాలని మనం యేసు ప్రభువునందు యేసు యొక్క మార్గంలో మనకు వచ్చాం, కానీ అయితే తరువాత మరి ఆ యొక్క సంఘం యొక్క కట్టుబాట్లు, ఆ యొక్క మతాచారాల వైపు మనం వెళ్ళిపోయాం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. I have been in ministry most of my adult life, and I will say this is the hardest thing to maintain, not to lose my connection with Him in the busyness of ministry. మరి ఆ యొక్క అమ్మగారు కూడా మరి తన జీవితంలో ఇదే తప్పు ఆవిడ చేశారు. ఆయన మరి పరిచర్యలో చాలా మరి ఆ యొక్క అనేక అవకాశాలు రావడం, అనేకమైనటువంటి పరిచర్య మరి మార్గాలు తెరవబడడం, ఇవన్నిటిని బట్టి పరిచర్యలో చాలా బిజీ అయిపోయి పరిచర్యే ఇంకా అనేటువంటి దాంట్లో యేసయ్యతో సమయం గడిపేటువంటిది అమ్మగారు కూడా
కొంతకాలము మరి ఆ యొక్క తప్పు ఆవిడ కూడా చేశారు. It is so rewarding when we get to minister in the calling and the gifting that God has given us, but that can become an idol. మరి ఈ విధంగా దేవుడు పిలిచినటువంటి పిలుపుని బట్టి ఆయన అప్పగించినటువంటి అనేకమైన మరి మరి పనులు మనం చేయడంలో మరి మనం ఎంతో సంతోషాన్ని మనం పొందుకుంటాం. మరి ఎంతోమంది మనల్ని అభిమానిస్తారు, ఎంతోమంది మనకు ఆ యొక్క ఎంతో ధనాన్ని కూడా మనం సంపాదించుకుంటాం. అది మనకు ఎంతో బాగుంటుంది, కానీ దేవుడు అది కాదు కోరుకునేది. When this happens, God still moves in our ministries, but we begin operating in our giftings instead of overflow from our intimacy with Him. మరి ఆయన కోరుకునేది ఏంటంటే మనము ఆ యొక్క దేవుని యొక్క పని చేయడంలో మనము ఆ పొందుకునేటువంటి ఆ యొక్క బహుమతుల కొరకు మాత్రమే మనం కాకుండా మరి మనము ఒక బహుమతిగా మరి దేవునికి మనం అప్పగించబడాలి, ఆయనే గొప్ప బహుమతి అని మనం గుర్తించి ఆయనను మనం ఆ యొక్క అన్ని లోకంలో అన్ని బహుమతుల కంటే ఆయన శ్రేష్టమైనటువంటి ఆ యొక్క బహుమతి అని మనం గుర్తించి ఆయనను మనం పొందుకునేవారుగా మనం ఉండాలి. ఆమేన్. This is very dangerous. The 5 foolish virgins, they didn't have intimacy with the Lord. They didn't have oil in their lamps. మరి ఇక్కడ 5 మరి బుద్ధి లేని కన్యకల గురించి మనం ఆలోచించినట్లయితే మరి వారు కూడా చేసింది ఇదేనండి. వారు దేవుణ్ణి ఎంతగానో వెంబడించారు, అయితే వారు ఆ యొక్క లోపల ప్రవేశించడానికి పెండ్లి విందుకు ప్రవేశించే సమయంలో మరి వారి యొక్క మరి ఆ యొక్క సిద్ధలో నూనె అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Oil is only produced by being with Him. We accumulate oil for each day. మరి ఈ యొక్క మరి నూనె ఏదైతే ఉందో ఈ యొక్క మరి మనకి ఆ యొక్క దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని తెగిపోకుండా అది కాపాడుతుంది. కాబట్టి ఆ నూనెను మనం ఎప్పుడు కూడా ప్రార్థన అనేటువంటి ఆ నూనెను, ఆయనతో ఉండేటువంటి సహవాసం అనేటువంటి నూనెను మనం ఎప్పుడు తగ్గిపోకుండా అది ఎప్పుడు కూడా మన దగ్గర సమృద్ధిగా ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఆమేన్. I would much rather not be in ministry, but know Jesus at the end of the age. మరి చాలా కాలం తర్వాత అమ్మగారు అర్థం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే, ఏదో పరిచయలో ఇలా బిజీ అయిపోయి నేను అనేక మంది పరిచయాలు పొందుకోవడం, ఎంతో నా తలాంతులు నేను వాడబడడం, మరి ఎంతో డబ్బు సంపాదించడం ఇది కాదు ముఖ్యం, కానీ మరి నా యొక్క దేవుణ్ణి నేను తెలుసుకొని ఆయనకు దగ్గరగా నేను ఉండేటువంటి ఆ యొక్క జీవితం నాకు కావాలి అనేటువంటిది నేను చిట్ట చివరిగా తెలుసుకున్నటువంటి నిజం. ఆమేన్. To be effective in prayer, the only way is to be with Him, to hear His heart. మరి ఆ యొక్క అన్నిటికంటే ఈ లోకంలో శ్రేష్టమైనటువంటి విషయం ఏంటంటే ఆయన యొక్క స్వరం వినడము, ఆయన 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 యొక్క తలంపులు ఏమిటో, ఆయన చిత్తం ఏమిటో, ఆయన యొక్క హృదయ స్పందన ఏమిటో అది మనం తెలుసుకోవడం అనేటువంటిది అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటి విషయం. ఆమేన్. Learning to operate in the prophetic ministry and hearing and seeing what He sees, we must be with Him. మరి ఈ విధంగా ఆయనతో మనం ఎప్పుడు మనం ఉండాలని, ఆయనతో సహవాసం చేయాలని, ఆయన సన్నిధే మనకి ఈ లోకంలో అన్నిటికన్నా గొప్ప భాగ్యమని, అదే మనం ఎప్పుడు కోరుకునే వారంగా మనం ఉండాలి. ఆమేన్. All ministry must come from a place of overflow from being with Him, intimacy. మరి ఈ యొక్క పరిచర్య ఏదైతే ఉందో అది దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉండడం ద్వారా ఆ యొక్క పరిచర్య ఆ యొక్క మరి అదే శ్రేష్టమైనటువంటి పరిచర్య అనేటువంటిది మనం గమనించాలి. దానికన్నా గొప్ప పరిచర్య ఈ లోకంలో ఏది లేదు అని మనం తెలుసుకోవాలి. ఆమేన్. Acts chapter 4 verse 13. When they saw the courage of Peter and John and realized that they were unschooled, ordinary men, they were astonished
and they took note that these men had been with Jesus. మరి అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తున్నాం కదా, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి అని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. It does not matter your education, your status, your abilities to speak. All that matters is, have you been with Jesus? మరి నీవు చదువుకున్నావా, చదువుకోలేదా, నీవు ధనవంతుడివా, పేదవాడివా, లేదంటే మరి నీవు ఆ బలము కలిగినటువంటి వాడవా, బలహీనుడివా, లోకము వీటన్నిటిని చూస్తుంది కానీ దేవుడు ఏమీ చూడడు. కానీ నీ హృదయము ఆ యొక్క సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకున్నావా లేదా, ఆయన మరి హృదయానుసారుడుగా నీవు ఉన్నావా లేదా అనేటువంటి విషయమే ఆయన గమనిస్తూ ఉంటారు. ఆమేన్. To have any lasting fruit of eternal value, we must make him our main focus and pursuit. మరి మనము ఈ లోకంలో మరి ఏదో మరి చాలా బలమైనటువంటి పరిచర్య చేయాలి, ఘనమైన పరిచర్య చేయాలి, మరి ఎన్నో ఫలాలు మనం మరి ఫలించాలి అనేటువంటి దానికంటే మరి ఆయన యొక్క మరి రూపంలోనికి మనం మార్చబడము, ఆయన వలె మనం మార్పు చెందడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. God will often speak to us through everyday situations, but we must be listening to hear his voice. మరి చాలాసార్లు మరి దేవుడు మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితుల ద్వారా కూడా ఆయన మనతో మాట్లాడాలనుకుంటారు. కానీ ఆ పరిస్థితులను బట్టి మనము దేవుడు మాట్లాడుతున్నాడని మనం అర్థం చేసుకోకుండా మనం ఆ పరిస్థితులతో సతమతమైపోయి మనమే ఆ పరిష్కారం చేయాలని మనం ఆ యొక్క ప్రయత్నం చేస్తూ ఉంటాం. I want to take you on a journey that the Lord took me on this week. మరి అమ్మగారి జీవితంలో కూడా మరి అలాగే ఈ వారము మరి పోయిన వారంలో జరిగినటువంటి విషయము మరి దేవుని చిత్త ప్రకారంగా మరి పరిస్థితులను బట్టి అమ్మగారితో మాట్లాడాలని దేవుడే ఆ పరిస్థితులను అనుకూలించినటువంటి విషయాన్ని ఒక ఉదాహరణగా మనతో చెప్పాలని అమ్మగారు ఇష్టపడతా ఉన్నారు. After meditating on the scripture of being with him and all that that meant, I was awakened early one morning to an animal outside my door. మరి ఆ యొక్క అమ్మగారు మరి వాక్యాన్ని చదువుకుని మరి ఆ వాక్యములో ఉన్నటువంటి ఆ యొక్క లోతైన సత్యాలను తెలుసుకోవాలని మరి ఆ యొక్క మరి ఎంతో మరి ఇంకా తెల్లవారకు ముందే మరి 1:02 ఆ ప్రాంతంలో అర్ధరాత్రి 1:02 ఆ ప్రాంతంలో మెలుకుని మరి ప్రార్థన చేస్తూ ప్రభువా ఈ వాక్యాన్ని నాకు నేర్పించండి అని అడుగుతున్నటువంటి సమయంలో మరి ఆమె తలుపు దగ్గర ఒక జంతువు వచ్చి నిలబడింది. It was a sound that I had not heard before. It was a barking, but unlike a dog. మరి అది ఆ యొక్క అమ్మగారు ఇంటి తలుపు దగ్గరికి వచ్చి అరుస్తూ ఉంది, కానీ అది కుక్క ఆ యొక్క అరుపులాగా లేదు, అది ఇంకా వేరే వ్యత్యాసంగా ఉంది ఆ అరుపు. It was very high pitched, very aggressive and very loud. మరి ఆ అరుపు ఎలా ఉందంటే అది కుక్క అరుపు కాదు, ఇంకా చాలా కోపంగా చాలా మరి గట్టిగా అది అరిచేదిగా ఉంది. ఆ యొక్క అరుపు చాలా మరి భయంకరంగా అది ఆ అరుపులు ఉన్నాయండి. My husband quickly got up and turned on the floodlight to see what was in the field, and it was a small red fox. మరి అమ్మగారి అయ్యగారు వెంటనే మరి మేల్కొని ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ పొలాల్లో ఉన్నటువంటి లైట్లన్నీ కూడా ఆన్ చేసి ఏ జంతువు వచ్చింది అని చూసినప్పుడు అది ఒక ఎర్రటి నక్కండి. అది I could have dismissed it, but I knew the Lord was speaking through it. మరి ఆ పరిస్థితి మరి ఎందుకు జరిగింది అని నేను అక్కడతో దాన్ని వదిలిపెట్టలేదు. కానీ మరి దేవుడు ఆ పరిస్థితి ద్వారా కూడా నాతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు, ఆ ప్రభువా ఏం మాట్లాడాలనుకుంటున్నావు ఈ పరిస్థితి గుండా అని నేను ప్రభువుని అడిగాను. Foxes are known for being very cunning, sneaky. They hunt, they plunder,
and they raid. మరి ఈ నక్కలు అనేటువంటివి మనకు సర్వసాధారణంగా మనకి వాటి గురించి తెలుసు, వాటి స్వభావము అవి చాలా మరి ఆ యొక్క యుక్తితో ఉంటాయి, చాలా మరి మోసం చేసేవిగా ఉంటాయి, చాలా మరి ఆ యొక్క ఎంతో మరి తెలివిగా అవి తప్పించుకునేవిగా ఉంటాయి. It sounds like the devil. He comes to kill, steal, and destroy. మరి ఈ యొక్క ఇటువంటి లక్షణాలే అపవాది కూడా కలిగి ఉంటాడు. వాడు వచ్చినప్పుడు వాడు ఎప్పుడు దొంగ, వాడు దోచుకునేటువంటి వాడు, మరి వాడు ఆ యొక్క వచ్చాడంటే ఏదో నాశనం సృజించడానికే వాడు వస్తాడు అని మనం వాక్యంలో మనం చదువుకున్నాం. As I said, God will speak to us through various ways, but we need to be sensitive to when he is speaking. మరి దేవుడు మనతోటి ఆ యొక్క చాలా శ్రేష్టమైనటువంటి విధంగా పరిస్థితుల గురించి, ఆ పరిస్థితుల ద్వారా ఆయన చాలా మరి ఆ యొక్క కొన్ని ఆ యొక్క మనకు అర్థం కాని విషయాలు చాలా విపులంగా మనం నేర్చుకోవడానికి, ఆ యొక్క బాగా అర్థం కావడానికి పరిస్థితులను బట్టి మనతో ఒకసారి మాట్లాడుతూ ఉంటారు. ఆమేన్. This is part of developing our prophetic language with God. మరి ఈ విధంగా మనము ప్రవచనాత్మకమైనటువంటి వాక్యాన్ని మనం పొందుకోవడానికి, ఆ పరిస్థితులను కూడా అర్థం చేసుకుని ఒక ప్రవక్తగా మనం నిలబడడానికి ప్రభు మనకి ఆ యొక్క విషయాలన్నీ కూడా నేర్పిస్తారు. ఆమేన్. My prophetic language is going to be different from your prophetic language. We are individuals, and God is an individual God. మరి అమ్మగారికి వచ్చేటువంటి ఆ పరిస్థితులు, ఆ ప్రవచనాత్మకమైనటువంటి వరము వేరేగా ఉండొచ్చు. మరి మీ పరిస్థితులు, మీ దేవుడు మీతో మాట్లాడేటువంటి విషయం, దేవుడు మీకు నేర్పించే విషయం, ప్రవచనాత్మకమైనటువంటి విషయాలు అవి వేరుగా ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దేవుడు మాట్లాడుతూ ఉంటారు. ఆమేన్. Let me just correct. He is a personal God. He knows each one of us intimately. మరి ఆయన మరి వ్యక్తిగతంగా మనం ఆ యొక్క ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగతంగా ఉండేటువంటి దేవుడు, ఆ యొక్క అందరికీ ఒకే రకమైనటువంటి అనుభవాలు కలిగే విధంగా ఆయన చేయడు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఆయన వ్యక్తిగతమైనటువంటి ఆ యొక్క విధంగా ఆయన మాట్లాడేటువంటి దేవుడు. ఆమేన్. I want to look at a scripture in the Song of Solomon, chapter 2, verse 14. But as I do, I want you to remember about being with him, what the Lord began to show me, because he's going to tie both of these things together. మరి చూడండి ప్రియులారా, పరమగీతాలు మరి 2వ అధ్యాయము 14వ వచనంలో మరి ఆ యొక్క మాటలు మనం చదవడానికి ముందుగా మరి ఆయన మరి ఆ పరిస్థితులను బట్టి ఆయన మనతో మాట్లాడాలని కోరుకుంటా ఉన్నాడు, మనతో సహవాసం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు, అనేకమైన గూఢార్థమైన విషయాలు మనకు బోధించాలని కోరుకుంటున్నాడు అనేటువంటిది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. I'm going to start to read the verse 15. Oh, my dove, in the cleft of the rock, in the secret place of the steep pathway. మరి ఇక్కడ పరమగీతాల గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తున్నాం కదా, బండ సందులలో ఎగురు నా పావురమా, పేట బీడులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. ఆమేన్. Let me see your form. Let me hear your voice. For your voice is sweet and your form is lovely. మరి తర్వాత మనం చదువుతున్నాం కదా, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము అని ఆయన చెప్తా ఉన్నారు. ఎందుకంటే నీ స్వరం అంటే నాకు ఎంతో ఇష్టము, అలాగే నీ ముఖం అంటే చాలా సౌందర్యమైనటువంటి ముఖాన్ని నువ్వు కలిగి ఉన్నా కూడా నాకు ఎంతో ప్రేమ నీ మీద, నీ ఆ యొక్క అంత సౌందర్యం కలిగి ఉన్నటువంటి నీ సౌందర్యాన్ని బట్టి అని ఆయన చెప్తా ఉన్నారు. ఆమేన్. Some translations say your face is lovely. God is drawing us into face-to-face encounters with him.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆ యొక్క కొన్ని ఆ యొక్క ట్రాన్స్లేషన్స్లో మరి ఆ యొక్క రాయబడినటువంటి విషయం ఏంటంటే నీ నీ ముఖము చాలా ప్రియముగా ఉంది అనేటువంటి విధంగా రాయబడింది. ఎందుకంటే మన దేవుడు ముఖాముఖిగా మనతో మాట్లాడాలని ఆయన కోరుకునేటువంటి దేవుడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. The very next sentence in this verse says, "Catch the foxes for us." The little foxes that are ruining the vineyards while our vineyards are in blossom. మరి దాని తర్వాత వెంటనే వచ్చేటువంటి మాటను మనం చదివినట్లయితే, ఇదిగో ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనిడి. ఏదైతే మరి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ఫలాలను నాశనం చేసేటువంటి నక్కలు ఉన్నాయో ఆ యొక్క నక్కలను పట్టుకోండి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనిడి అని అక్కడ ఆ తర్వాత వచనంలో మనం చదువుతున్నామండి. ఆమేన్. It was not an accident that the Lord began to speak to me about being with him, and then there was a red fox outside my door. మరి ఏదో ఆ రోజు మరి అర్ధరాత్రిలో 1:02 ఆ ప్రాంతంలో నాకు మెలకు రావడం, నేను ఆ వాక్యం అర్థం కాక ప్రభువా నాకు అర్థం చెప్పండి అని నేను అడగడము, మరి ఆ యొక్క ఎర్రని నక్క మా యొక్క ఇంటి దగ్గరికి వచ్చి చాలా అల్లరి చేయడము, ఇదంతా ఏదో అనుకోకుండా జరిగింది కాదండి. దేవుడే నాకు ఈ వాక్యాన్ని వివరించడానికి దేవుడే ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా అలా అనుమతించాడని నేను నమ్ముతా ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. God will speak to us if we're listening. మరి ప్రియులారా, మరి మనం వినడానికి మనం సిద్ధపడి ఉండాలి. కానీ మరి ఎలాగైనా కూడా మరి ఆయన మనతో ఈ పరిస్థితుల ద్వారా మాట్లాడగలడు, ముఖాముఖిగా ఆయన మాట్లాడగలడు, ఆయన మెల్లని స్వరంతో ఆయన మాట్లాడగలడు. ఆమేన్. All right, I want to read that same portion, just one sentence in the Passion Translation. It says, "You must catch the troubling foxes, those sly little foxes that hinder our relationship." మరి అక్కడ ప్యాషన్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ బైబిల్ ఉంటుందండి. ఆ బైబిల్లో ట్రాన్స్లేషన్లో మరి ఈ విధంగా రాయబడి ఉంది. ఆ యొక్క ఎవరైతే ఆ నక్కలు మరి నీకు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి, చాలా బాధ పెడతా ఉంటాయి, నీకు నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి, ఆ నక్కలను నీవు పట్టుకో అనేటువంటి విషయాన్ని అక్కడ చాలా విపులంగా ట్రాన్స్లేషన్లో రాశారండి. And then it goes on to say, "For they raid our budding vineyard of love to ruin what I have planted in you. మరి Will you catch them and remove them for me? We will do it together." మరి ఆ తర్వాత మాటలో మరి ఏమని రాయబడి ఉందంటే, ఇదిగో నేను ఎంతో ఇష్టముగా ఒక ద్రాక్ష తోట వలె మరి ఆ యొక్క నేను నాటాను, మరి నీ జీవితం ఒక ద్రాక్ష తోట వలె ఫలించే విధంగా ఉన్నటువంటి ఆ యొక్క ద్రాక్ష తోటను నాశనం చేసడానికి నక్కలు వస్తూ ఉన్నాయి. మరి వాటిని నువ్వు పట్టుకొని నాశనం చేయాలి, వాటిని అంతమొందించాలి. అప్పుడు నువ్వు ఇంకా ఫలిస్తావు. నీలో నష్టము నీలో మరి ఏదైతే నీ ఫలాలు మరి వ్యర్థమైపోతాయి, అవన్నీ కూడా వ్యర్థం కాకుండా ఉంటాయి అనేటువంటిది అక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. ఆమేన్. So what are the foxes? మరి I want to hear some answers. మరి మన జీవితంలో ఉన్నటువంటి నక్కలు ఏమంటే మీరు చెప్పగలరా? యాంగ్రీ, జెలసీ, మేబీ సమ్ కైండ్ ఆఫ్ సిన్ఫుల్ థాట్స్, అండ్ we are worldly pleasures, we have worldly pleasures and leaving God, and we are not loving with all our heart, with all our mind, with all our soul, loving the money, loving the profit, and loving that leadership, that is all, loving ministry, not doing more work and spending less time in God's presence. Yeah. Yes. Yeah. Yes. Sometimes Anna. we Oh, go ahead. అన్న, బైబిల్లో గుంట నక్కలను పట్టుకొనుడి అంటే సేవకులు కూడా పిలుపునేలోళ్ళు కొంతమంది సంఘాలను పాడు చేసేవాళ్ళు, సేవను పాడు చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ అమ్మగారికి ఆ దర్శనం దేవుడు ఇచ్చడం, ఇలాంటి యథార్థవంతుల్ని నువ్వు ప్రభువులో నడిపించాలి, ఇలాంటి మోసగాళ్ళకు బుద్ధి చెప్పాలని దేవుడే దర్శనంలో దేవుడు మాట్లాడాలని నేను అనుకుంటా ఉన్నాను.
Pastor Could Manohar you translate? Yes, ma'am. Pastor Manohar is telling, in this time and in the ministry also, that pastors, some of the pastors, they are not good, and they are like foxes, and they are corrupting. They are doing that work, and dividing the churches, and Yeah. they are grabbing the believers, and they are that is they are eating them, that is Yeah. they are sending them out. So that is also one of the point God wants to show us. So we have to be careful, and we have to search them, whether they are doing good, or they are doing foxes and acting and some kind of we have to observe them. That is the thing Pastor Manohar is telling. Yes, that's Yes. so true. Yes, My husband and I, we're building a chicken coop right now. I have baby chicks in my house right now. Also, I want to say something. Oh, yes, go ahead. Praise the Lord. Thank you, Sister Shelley and Pastor Jakin, for this service. I've been trying last week I tried to join your service, but because of school, I'm busy. But for now and yesterday and now, I tried to join, and I'm very happy for your teaching. I'm a part of CMM member, and I have been working with Pastor George Palot. As I'm a student, he teaches my fellow students online every Friday. So according to what you have taught, or according to what you have taught us, I feel touched. If I get a connection, one day I will invite you, and you be part of our mission, and you teach my fellow students in the congregation, or in the class that we have on Friday, every Friday. It's about 700 and 900 students. Really, when I see that the Lord want to bring us near with Him, I begin those missions as I'm a student. Yes, I grew up in church with my father, because my father is a pastor. I'm serving with him in one church. So I began those missions so that all my fellow students, all my friends, to at least to get some small things about Jesus Christ. Because some of them, they pretend that they are following Jesus, but they are not following Jesus. Yeah. So when you allow me and you get more connection with me, one, I will invite you and you teach them, because your word really touched on my heart. Amen. Well, praise the Amen. Lord. Thank you. Amen. But Amen. so, Pastor Jaquin, Yes, we're ma'am. building a chicken coop. Yes, ma'am. Yes. And one of the things we have to make sure it is safe from predators. Yes, ma'am. And so that speaks to what Pastor shared about the wolves. Yes. As leaders in the body of Christ, we must protect our people from Yes. the false Yes. and point them to Jesus. We don't call them to ourselves, but to the Lord. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరి మనోహర్ అన్నగారు, మరి మీరు చెప్పినటువంటి మాటకు మరి అమ్మగారు కొన్ని మాటలు జోడించి చెప్తా ఉన్నారు. మరి ఏంటంటే, మరి అమ్మగారు మరి అయ్యగారు కలిసి ఒక చికెన్ మరి పెంచాలి, కోళ్ళను పెంచాలి, కోల్డ్ ఫారం పెట్టాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే చిన్న చిన్న కోడి పిల్లల్ని వారు తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఉన్నారు. అయితే ఆ కోడి పిల్లల్ని తినేయడానికి ఏదో రకంగా ఆ యొక్క జంతువులు, చిన్న చిన్న జంతువులు, కుక్కలు, పిల్లులు, ఇవన్నీ కూడా మరి వచ్చి వాటిని తినకుండా ఎంతో జాగ్రత్త పడుతూ ఉన్నారు, వాటి నుంచి కాపాడుతూ ఉన్నారు. అలాగే సేవకులైనటువంటి మీరు కూడా ఈ నక్కలు ఎవరైతే ఉన్నారో మరి వారు మీ విశ్వాసుల దగ్గరికి వచ్చి మీ విశ్వాసులను పాడు చేయకుండా, మీ విశ్వాసులను మరి లాక్కెళ్ళిపోయి వారిని హతం చేయకుండా, మరి మీరు ఆ సేవకుడిగా, ఆ సంఘ కాపరిగా మీరు ఒక బృహత్తరమైనటువంటి ఆ యొక్క కార్యాన్ని మీరు చేయాలి. అక్కడ మీరు ఒక గొప్ప విశ్వాస యోధుడుగా అక్కడ ఆ యొక్క మీ యొక్క మరి విశ్వాసులను కాపాడే విషయంలో మరి మీరు ఒక కాపరిగా ఆ యొక్క చేయవలసి, గొర్రెలను మరి తోడేలు ఎత్తుకొని పోకుండా ఎలాగైతే కాపాడుతాడో కాపరి, ఆ విధంగా మీరు కాపాడేవారుగా మీరు ఉండాలని, నక్కల నుంచి కాపాడేవారుగా మీరే కాపాడుకోవాలని అమ్మగారు చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వండర్ఫుల్ ఎగ్జాంపుల్ అన్న, వండర్ఫుల్ అన్న. ఆమేన్ నిజంగా ఆమేన్
Amen. Pastor Babu was saying, this example is very wonderful. I really understand wonderfully. Thank you so much. Thank you so much for అన్న sharing. నేను That అన్న that is how God speaks to me through everyday things. మరి అమ్మగారితో మరి చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఆమె జీవితంలో అనుభవించేటువంటి వాటి ద్వారానే మరి ప్రభు ఆమెతో ఈ విధంగా అన్ని విషయాల్లో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే మనతో కూడా మాట్లాడతారని అమ్మగారు చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. So the foxes are different for each one of us. For me, it's distraction. మరి This is a distraction. My phone. మరి అమ్మగారు మరి ఆమెకు మరి చాలా ఒక నక్క ఆమె జీవితంలో ఉంది. ఆ నక్కను పట్టుకోవడానికి చాలా సమయం పట్టింది. అదేంటంటే ఆమె చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్తో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మన జీవితంలో మన సమయాన్ని, మన దేవుని యొక్క అభిషేకాన్ని, మనం దేవునితో మరి సమయం గడపకుండా, ప్రార్థనలో గడపకుండా, ఆయనతో మాట్లాడకుండా ఇది మన సమయాన్ని ఎంతో దొంగిలిస్తుంది. ఇది ఒక పెద్ద నక్క. దీన్ని గుర్తించి మనం దీన్ని దూరం పెట్టాలి. దీంతో జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. I believe it's not always sin in our lives. It said the little foxes. It's the little things that steal fruitfulness from our relationship with Him. మరి చాలాసార్లు మనం ఏమనుకుంటాం, ఇది చిన్నదే కదా, ఈ సెల్ ఫోన్ అంటే ఇందులో మనం చేసేది చిన్నవే కదా పాపాలు అని, చిన్న తప్పులే కదా అనుకుంటాం. కానీ ఆ చిన్న తప్పులే మనము ఫలించలేకుండా ఉండడానికి, మనము ఆ యొక్క ఎంతో మరి మన నాశనానికి నడిపించేదిగా ఆ యొక్క చిన్న పామైనా కూడా అది ప్రమాదమే, చిన్న పాపమైనా కూడా ప్రమాదమే అనేటువంటిది మనం గమనించాలి. ఆమేన్. The encounter that the Lord is drawing us into is a place of deeper consecration. మరి మన దేవుడు ఎప్పుడు కూడా మనకు ఆ యొక్క మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితుల్లో నుండి మనకు చాలా మరి బాగా అర్థమయ్యే విధంగా మనకు ఆ విషయాలన్నీ కూడా వివరించాలని ఆయన కోరుకుంటూ ఉంటారు. Consecration is allowing Him to remove things out of our lives so that He can fill us with more of Himself. మరి ఎప్పుడైతే మరి మనము మన జీవితాల్లో ఇటువంటి ఆ యొక్క మరి కొన్ని పరిస్థితులు మనం ఏర్పడుతున్నాయో, ఆ పరిస్థితులు మనం ముందుగానే గమనించి వాటి ద్వారా మనం దేవుని సహవాసాన్ని పోగొట్టుకుంటాం, వాటి ద్వారా మనం దేవునికి దూరం అవుతాము అనేటువంటిది మనం ఇది చాలా ప్రమాదం అని ముందుగానే గమనించి ఆ ప్రమాదం నుంచి మనం ముందుగానే బయటపడడానికి మనం జాగ్రత్త పడాలి. ఆమేన్. It's the little areas of compromise that plunder and rob us of our fruitfulness in Him. మరి అందరూ చేస్తున్నారు కదా, ఇది చిన్న తప్పే కదా, మరి ఫోన్లో మనం ఈ యొక్క వీడియో చూస్తే ఏమైంది, ఈ పాటలు వింటే ఏమైంది అని మనం అనుకోవడం ద్వారా ఆ యొక్క మన జీవితంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని ఆ చిన్న పాపమే, ఆ చిన్న తప్పే అది దొంగిలించేదిగా, మనల్ని శాపం వైపు నడిపించేదిగా అది ఉంటుంది. This is a very simple message today that I have shared with you, but I believe it to be the heart of the Lord in this season. మరి ప్రియులారా, మరి ఈ విషయాలే ప్రభు మీతో మాట్లాడమని, చాలా సులువుగా మరి మీకు అర్థమయ్యే విధంగా మరి చెప్పమని ప్రభు నన్ను పంపించారు. మరి ఈ యొక్క విషయాలు మరి మీరు ఆ యొక్క చాలా సులువుగా మీ అందరికీ అర్థమయ్యే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మరి మీతో మాట్లాడారని అమ్మగారు నమ్ముచూ ఉన్నారు. ఆమేన్. In scripture, the word return is listed over 260 times. వాట్ ఈస్ ద వర్డ్ మేడం? Return. మరి ఆ యొక్క బైబిల్ గ్రంథంలో మరి తిరిగి రండి అనేటువంటి మాట 250 సార్లు రాయబడి ఉందండి. ఆమేన్. We have a habit of needing to come back to the Lord. మరి ఈ మాట మరి మన కొరకే రాయబడి ఉందండి. 250 సార్లు మన కొరకే రాయబడి ఉంది. ఎందుకంటే మనము ఆ యొక్క ప్రతిసారి మనం తప్పిపోయినప్పుడల్లా తిరిగి రండి అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తిరిగి ఆయన వైపు ఆహ్వానిస్తున్నటువంటి ఆహ్వానం అని మనం గమనించాలి. ఆమేన్. So I encourage you today
to allow the Holy Spirit to search your heart and show you if there are any little foxes that are nibbling at the fruit in your life. మరి ఆ యొక్క ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క మరి మీలో అటువంటి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష వనం లాంటి మిమ్మల్ని మరి ఫలించకుండా ఆ యొక్క కారు ద్రాక్షలు ఫలించే విధంగా ఏదైతే మరి ఆ యొక్క చిన్న చిన్న నక్కలు, పాపాలు అనేటువంటి నక్కలు, సెల్ ఫోన్ అనేటువంటి పాపము, లేదంటే ఆ యొక్క మరి మనం ఏదైతే మరి మనం ఆ యొక్క కోపము, లేదంటే అసూయ, మరి ఈర్ష్య, మరి ద్వేషము, ఇవన్నీ కూడా ఏదైతే మనం చిన్న చిన్నవి అనుకుంటున్నామో మరి వాటన్నిటిని కూడా మనం గమనించి వాటన్నిటిని మరి మన జీవితాల్లోంచి మనం తీసివేసి మనం బయట పాడవేసి పూర్తిగా మనం దేవుని బిడ్డలుగా మనం మారి ఆ యొక్క దేవుని యొక్క రూపంలోనికి మనం మార్చబడాలి. తద్వారా మనం బహుగా ఫలించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. It has been my pleasure to be with you today. I trust that the Lord spoke to you through the word. And amen. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి అమ్మగారు మన మధ్యలోనికి రావడం, మరి ఆ యొక్క విలువైనటువంటి ఆ వర్తమానము మరి కేవలం మనకి చెప్పడం మాత్రమే కాకుండా మనతో చెప్పడం ద్వారా ఆమె కూడా మరి అనేకమైన లోతైన సత్యాలు వాక్యంలోంచి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బయలుపరచబడడం, వీటన్నిటిని బట్టి అమ్మగారు ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Thank you so much, sister, for joining among us. And right now I would like to take the comments and take the prayer request and praise reports from the pastors and evangelists. And thank you so much for sharing this wonderful message. This message is very much helpful to me to grow and to take all my foxes from my life, to caught them and throw it out and kill them. And Yes. yes, that is the thing I learned today. Thank you so much. Many foxes I have now. I realized in my Oh, life. me. I realize now many foxes I have to remove Yes. from my This word was for me, not you. Yes, ma'am. That is because I am not growing spiritually. These are the reason of the foxes. Today God is revealing me through this word, and so I have to find out what is the fox is damaging my Yes. fields and Yes. not allowing to grow my spiritual life. So I have to find out and I have to remove everything for the glory of God. Amen. Amen. Can I share one more thing? Yes, ma'am. Please. When you look at John 15, Yes, ma'am. he only prunes the branch that's bearing fruit. So that's an encouragement. When we are being pruned and the foxes are being revealed, it's because there's fruitfulness and he wants more fruit. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి 15వ అధ్యాయం యోహాను సువార్తలో మరి చెప్తా ఉన్నారు కదా, మరి మీరు నక్కలను మీరు గుర్తించి వాటిని పట్టుకోవాలనే ఆలోచన వచ్చిందంటేనే అది మీరు ఫలించడానికి అది ప్రారంభం అయ్యారు అనేటువంటిది మీకు అర్థమవుతా ఉందండి. అదే మాట మరి ఆ యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పి, మరి మీరు బహుగా ఫలించాలి, మీ నక్కలను, మీ జీవితంలో మిమ్మల్ని, మీ పంటను నాశనం చేస్తున్నటువంటి నక్కలను మీరు పట్టుకుని ఆ యొక్క మీకు తెలియకుండా మీ జీవితంలోనే ఉండి మీలోనే ఉండి అవి మీకు ఆ యొక్క ఆత్మీయంగా మీరు ఎదగకుండా చేస్తున్నటువంటి వాటన్నిటిని కూడా తీసివేయండి అనేటువంటిది ఆ యొక్క ప్రభు చెప్తా ఉన్నారు. ఎప్పుడైతే మీకు ఈ ఆలోచన వచ్చిందో అప్పుడే మీరు ఫలించడం ప్రారంభించారు. అది ఒక శుభ సూచకము అనే యేసయ్య మరి ఆ యొక్క ప్రదయన వచనంలో చెప్తా ఉన్నారని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయం మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే దయచేసి తెలియజేయండి. అమ్మగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. అన్నా ప్రైజ్లాడనా? అన్నా ప్రైజ్ లార్డ్ అన్న, వందనాలు. వండర్ఫుల్ అన్న. ఈరోజు నిజంగా చాలా 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 సింపుల్ గా చాలా హైలే ఉన్నానన్నా. సింపుల్ గా నిజంగా ఈ సెల్ ఫోన్ ఆల్సో ఇది ఒక నిజంగా ఇది మనల్ని ఆత్మీయంగా ఎదగకుండా చేయటానికి ఇది చాలా 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 ఆటంకం నాన్న. నిజంగా చాలా మంచి మాట చెప్పారన్నా. నిజంగా సెల్ఫ్ చాలా రియలైజ్డ్ అయ్యానన్నా. నిజంగా సెల్ఫ్ లో కొన్ని పంచాల్సి అవన్నీ గుంటలతో పోల్చారు అమ్మగారు. చాలా చాలా వండర్ఫుల్ అన్న. చాలా చాలా థ్యాంక్ యూ అన్న. తర్వాత రిక్వెస్ట్ ఏంటన్నా అన్న, ఇది చర్చి ప్రారంభించావా?
అని చిన్నగా ప్రార్థించాము. ప్రార్థించేమన్నాను. థ్యాంక్ యూ. ఓకేనా ఓకేనా. పాస్టర్ బాబురావ్ ఈజ్ టెల్లింగ్ and today's word is a very blessing to me and very simple but very great meaning in that message. And I also found some of foxes in my life, and one of the fox is my cell phone. Is that is the thing he realized, and he want to use it from very wisely from tomorrow onwards, and not and find that fox, and not for the worldly things, only for the God purpose only it will be used for the God's work for the glory of God. That is Amen. the thing he learned today. Amen. Thank you so much for sharing. And also many foxes he found in his life, in his heart, and not because not growing his spiritual life. That is the thing he's found today through this message. Thank you so much for sharing this wonderful message. And also is requesting to pray. He's newly started a construction of the church, little church in a tribal village, and please uphold in Rajamangi tribal village. Please uphold Pastor Babu Rao and the newly started church. God will pour out his open the heavens and pour out his Amen. that blessings to complete the church very soon as possible, for the glory of God, to be a blessing many people Amen. in the nearer villages and all the village people. Amen. 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 నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృపచూపువాడవయ్యా నీ పిల్లలకు, కృపచూపువాడవయ్యా. హల్లెలూయా. God is going to lead us with his mighty hand and show his grace upon in our lives, and his children, and he will deliver us from every danger and every అన్న ప్రైజ్ bondage of అన్నా sin. Amen. Amen. అన్న Amen. ప్రైజ్ అన్నా అమ్మా వందనాలు, అమ్మా వందనాలు. బాగా చెప్పారన్న అమ్మగారి వాక్యం ఈ రోజు. ఒకప్పుడు టీవీనన్నా చైతన్యంలో వచ్చింది, ఇప్పుడు సెల్ ఫోన్ అన్నా. చాలా నక్కలెళ్ళే, చాలా మంది చర్చిల్లో నక్కలెళ్ళే జరుగుతారు, సేవకుల్లో కడని అన్న పేరు చెప్పుకుంటారు కానీ చేయలేరు, చేసే వాళ్ళకేమో చెమలు అన్న. చాలా బాగా చెప్పారన్న అమ్మగారు, బాగా బాగా మా హృదయాల కాడ ద్రాక్షావళి గురించి అట్ల గురించి బాగా చెప్పారన్న. కొంచెం అన్న అయ్యగారు ఈ రోజు వైజాగ్ వెళ్తున్నారు, ప్రార్థన చేయండి అన్న. అక్కడ మనవరాలు ఒకటి పుట్టినరోజు, మాకు ఆడపిల్లలు లేరు, మనవరాలు పెద్ద అబ్బాయికి మరి ఈరోజు అక్కడేమో కోళ్ళకేను మా అబ్బాయికి పిల్లలకి అందరికి జ్వరాలు అంటన్న. లంచ్ ఒకటి ఇన్ఫెక్షన్ వచ్చిందంట కోళ్ళకి. ఆవిడ గురించి కూడా కొంచెం ప్రార్థనలో పెట్టండి అన్న. వాళ్ళ ప్రార్థన బాగా చేస్తుంది, ప్రార్థన కుర్రాలే మరి. అమ్మా 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 ఖచ్చితంగా ఖచ్చితంగా. అదే సిస్టర్ నాగలక్ష్మి is telling
before the cell phone, the television in our life, it is a very big fox. But after the television, that generation came, and that mobile phone generation came, and this mobile phone is a very very that cunning fox in our lives. That is the thing, Yeah. is land today. And very you explained a wonderful way. And even though small little children also explain, understand, like that you explain. Thank you so much for sharing this wonderful message. And like that she is telling, see. I must leave, Pastor, Yes but ma'am, yes thank ma'am. you Thank you for madam, the opportunity of sharing thank you today. madam, thank you. Please pray, please God pray, bless you. please pray and close this meeting madam. Oh, okay. Yes ma'am, yes Okay. ma'am, yes ma'am. Father, I thank you for each one of my brothers and sisters. Lord, I thank you for your heart. I thank you for the ministries represented and every family. Lord, I believe this was your heart for your body. And I just pray that you would draw each of us into a greater consecration, a greater time of encounter, sitting with you, Lord, being with Jesus. And Lord, as we do, you said, let's get rid of the foxes together. Holy Spirit, you are the one that empowers us to remove things that are not glorifying to you, every distraction, every hindrance. And so, Lord, I thank you for that promise. And I just bless each one of my brothers and sisters with your joy, your peace. And I thank you, Lord, for their lives. I thank you for their hunger for you. I thank you for their hearts for you. And I thank you for the opportunity of being part of the body of Christ and being part of this time together, Lord. It has been a blessing to me, and I just say thank you, Lord. In Jesus' name, amen. Amen, amen, amen. Amen. Thank you, Amen. sister. God Amen. bless you. Thank you so much, sister, Thank for you, sharing a mom. Thank wonderful you, message mom. and praying for us. God bless you. Thank God bless you too, madam. Thank you. Praise the Lord. Thank you. Thank you, madam. Thank you. Praise the Lord. మరి praise the Lord. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ సూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే
నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. హల్లెలూయా. మరి ఆ యొక్క ఈ మీటింగ్ ప్రారంభించడానికి ముందే మరి ఒక అమెరికా నుంచి ఒక సహోదరుడు నాకు మెసేజ్ పెట్టారు. మరి ఆయన ఒక సహోదరుడు మరి అమెరికా నుంచి మరి భారతదేశంలో పరిచయం చేయడం కొరకు మరి మన మధ్యలోనికి పంపబోతా ఉన్నాడు. ఎవరైతే ఈ సహోదరి షెల్లీ గారిని మరి అలాగే శనివారం జరగబోయేటువంటి మీటింగ్లో పంపుతున్నటువంటి సహోదరుడు ఎవరైతే జార్జ్ పొరాటా అనేటువంటి సిఎంఎం అధినేత ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన పెట్టినటువంటి మెసేజ్ ఏంటంటే, ఒక సహోదరుడు మీతో కలిసి పనిచేయాలని అమెరికా దేశం నుంచి రావాలని ఇష్టపడతా ఉన్నాడు అని ఆయన మరి మెసేజ్ పెట్టినాడు. నేను ఎంతో ఆనందపడ్డాను. నేను అనుకోలేదు అసలు ఆ విధంగా మరి జరుగుతుందని, ఆ మెసేజ్ ఆయన పెడతాడని. మరి ఆ యొక్క మరి దానికి సంబంధించినటువంటి ఆ యొక్క మరి కార్యక్రమాలన్నీ కూడా మరి ఆ యొక్క మరి చాలా మరి శ్రేష్టమైనటువంటి రీతిలో మరి ఆ యొక్క ఒరిస్సాలో మరి పరిచయం చేసిన, మరి అలాగే రాజమండ్రిలో మరి బాబురావు గారు, అలాగే మనోహరయ్య గారు, లేదా మనం కలిసి పనిచేసిన, లేదంటే మరి అమ్మగారు మరి ఆ యొక్క ఏలూరు దగ్గర ముదినేపల్లిలో ఉన్నటువంటి అమ్మగారితో, మరి ఆ యొక్క హైదరాబాద్లో మరి ఉన్నటువంటి సహోదరులతో, మరి రాజమండ్రిలో ఉన్నటువంటి స్టాన్లీ అయ్య గారితో, ఇలా ఎవరితో మనం పనిచేసిన ప్రభు ఆ యొక్క తన బలమైనటువంటి ఆత్మ అభిషేకము మనందరి మధ్యలో మరి ఆ యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా మరి ఆ దైవ సేవకుడు వచ్చి ఆ యొక్క ఇండియాలో పరిచయం చేసేటువంటి సమయం అంతా కూడా మరి మనతో ఉండి ఆయన పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి మన యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి ఆ యొక్క మరి ప్రభు విధంగా నూతనమైనటువంటి ద్వారాలు మరి మన కొరకు తెరిచే దేవుడు. ఎప్పుడైతే మనం నమ్మకంగా విశ్వాసంతో మనం ఈ లోకం వైపు మనం చూడకుండా ఆ లోకం వైపు మన దృష్టి కొట్టకుండా ఆయన వైపే మనం చూసినప్పుడు మరి ఈ విధంగా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు, మనం అనుకోని కార్యాలు, ఊహించని కార్యాలు ఆయన ఇంకా అనేకము మన జీవితాల్లో చేయగలడు. ఆ నమ్మకం నాకుంది. మరి అది నేను అనేక సార్లు నేను నా జీవితంలో నేను రుచి చూశాను కాబట్టి నేను మరొకసారి ఇటువంటిది నేను నా జీవిత సాక్ష్యంగా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే మీ జీవితాల్లో కూడా అనుకోని కార్యాలు, ఊహించిన కార్యాలు, శ్రేష్టమైన కార్యాలు, మీరు ఊహించిన దానికంటే ఉన్నతమైన కార్యాలు ప్రభు జరిగించాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనం ఇప్పుడు పాడుకున్నటువంటి రీతిగా మన స్థితులన్నీ కూడా సరిచేయగలిగిన దేవుడు, కృప చూపించేటువంటి దేవుడు, మరి ఆ యొక్క సమకూర్చేటువంటి వాడు, అలాగే మనకి జయమిచ్చేటువంటి వాడు, మనల్ని బలపరిచేటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి మనం ఎంతో ధైర్యంతో మరి ఆయన యొక్క నమ్మకంగా ముందుకు సాగిపోయినప్పుడు మరి ఆయన మన జీవితాల్లో ఇంకా గొప్ప గొప్ప కార్యాలు ఆయన జరిగించగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ యొక్క మరి ఇటువంటి నా చిన్న సాక్ష్యాన్ని మరి ప్రభు దీవించి మనందరి వినికిడిలో ఒక ఆశీర్వాదకరంగా అది మార్చునుగాక. మన మధ్యలో ఉన్నటువంటి మరి ఆ యొక్క చివరిగా మరి సహోదరి మరి ఆ యొక్క మరి ముదినేపల్లి నుంచి జాయిన్ అయినటువంటి సహోదరి మన మధ్యలో ఉన్నారు, మరి నాగలక్ష్మి గారు. మరి ఆ సహోదరి చివరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి కూడికను మనం ముగించుకుందాం. అమ్మగారు ప్రార్థన చిన్న చెప్పండి అన్నా. మీరు మాకు దేవుడిచ్చినంటే ఒక మార్గం, ఇంకా మీ తరపు నుంచి మా జీవిత కాలమంతయు సేవలో మేము ముందుకు నడుస్తాము. దేవుడు మాకిచ్చిన ఒక వరం మీరు. వాళ్ళెవరో మాకు తెలియదు. అన్న మీరు నాకు దేవుడిచ్చిన వరం అన్న. 15 సంవత్సరాల మీలాంటి దైవ సేవకులు, మరి బాబురావు గారు లాంటి దైవ సేవకులు కావాలి, మనోహర్ గారు లాంటి దైవ సేవకులు కావాలి, మరి నమ్మకంగా మరి భారంతో పనిచేసే దైవ సేవకులు కావాలి. అలాగే మరి సహోదరి మరి ముదినేపల్లిలో ఉన్నటువంటి సహోదరి నాగలక్ష్మి గారు లాంటి సహోదరులు కావాలి అని ఇంచుమించు 15 సంవత్సరాలు నేను కన్నీటితో ప్రార్థన చేసిన ప్రార్థన మరి ఆ యొక్క దేవుడు ఆ విధంగా
మరి దేవుడు ఆ విధంగా మరి నేను మీకు కాదు కానీ మీరే నాకు ప్రభు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆ వరం అనేటువంటిది నేను మీకు చెప్పగలుగుతా ఉన్నాను. మరి మీరు ఎంత శ్రేష్టంగా భావిస్తున్నారు అంతకంటే అధికంగా మీరు నా జీవితంలో శ్రేష్టమైనటువంటి వారని నేను భావిస్తా ఉన్నాను. అన్నా అన్నా అమ్మా ఒక- అన్న అన్నా అన్నా అదే మేము ఎంతో సంతోషించి ఆనందిస్తున్నాం అన్నా. అమ్మా అమ్మ పోయింది మళ్ళా మేము అమ్మ దక్కించుకున్నాం అన్నా. మేము మా అదే ఆశ తీర్చాడు మీ ద్వారాగా, మనోహర్ గారి ద్వారాగా. మీ మీటింగ్ లో ఈ ఫోటోలు చూసి, వీడియో చూసి మేము ఎంతో ఆనందిస్తున్నాం అన్నా, సంతోషిస్తున్నాం అన్నా. అమ్మ చాలా చాలా అన్నా ఈ ప్రేమను దేవుడు సంకల్పన ఆత్మీయంగా కలిపినందుకు అన్నా. చిన్న చిన్న తప్పులను మమ్మల్ని సరిదిద్దుతారన్న మీ అనుభవం గల్ల వాళ్ళం మేము పడ్డామన్నా. ఈ రోజున మీ అమ్మ చేతుల్లో అన్నా అమ్మ అమ్మ మా మీటింగ్ లో మమ్మల్ని ఒకసారి జ్ఞాపం చేసుకుని మీ అన్ని దినము అమ్మ మమ్మల్ని జ్ఞాపం మాలో చేసుకున్నా. మాలో కూడా ఏమన్నా తప్పులుంటే మీరు చెప్పండి, మేము కూడా అదేం సరిదిద్దుకుంటాం. లేదన్న మీలాంటి మేమేదో అమ్మో మాట ఎంతకాడ దొరకదన్నా. మేము అమ్మ చిన్నవారం అన్నా, కొత్తగా లేదమ్మా నూతనంగా పడతా లేగుతా వచ్చిన లేదమ్మా వారం. మీరు మా అక్క సమానులు, నాకన్నా పెద్దవారు వయసులో, అందుకని నేనే వయసులో చిన్నవాడిని. పెద్ద కాదన్న, ఆ, ఆత్మీయుల మీరు పెద్దోళ్ళ. ఎంత లేదమ్మా బాగా చెప్తున్నారు, కొత్త పాట ఎంత బాగా పాడారంటే అన్న నిన్నే రాసుకున్నానన్న నేను పాట. అమ్మ చాలా చాలా సంతోషించానన్న. అమ్మ చాలా కొంచెం మేము చదువు తక్కువ, జ్ఞానం తక్కువ, హిందువుల్లోంచి వచ్చి సమల్లో కొంచెం మరి ఆత్మీయ బిడ్డలు రక్షిస్తున్నాం, వెనకెళ్తున్నారు, ముందుకు వస్తున్నారు. అట్లాగే నిలబడుకుని తోటి సహాయం లేదనుకున్న అయ్యగారు అయితే ఏ సమాసం వద్దులే మనమే చేసుకుందారు, మోసపోయాము, ఒకరికి లెక్క చెప్పవసరం లేదు, దేవుడికి లెక్క చెప్పుకుంటా మనం తెల్దారని. ఈ రోజున నేను ఎవరు పంపపోయిన దేవుడు మా దగ్గరికి మీడియా ద్వారాగా పంపించి మీ సావాసాన్ని ఇది సూచక్రియ అద్భుతం అన్న. కేవలం ఆమెన్ ఇది అద్భుతం, ఎంతమంది చెబుతున్నాను ఈ రోజు అన్న. ఆమెన్ చాలా దేవుడు చిత్తమేన అనుకుంటున్న, ఆశ తీర్చాడు. కానన్నా మేము ఏ పాట వారమన్నా మీ సావాసం మేము ఇంకా తగ్గాలి, మీరు హెచ్చించబడాలన్నా. అమ్మ ఇంకా లేదమ్మా ఇంకా ఇందులో ఒకటన్నా కొంచెం మీరు కొంచెం అన్న అన్న అన్నా బైబిల్ గురించి మాట్లాడారు కదా, పంపించారన్న బైబిల్ గురించి. అమ్మ ఆ మీడియా నాకు అర్థం కాలేదన్న కొంచెం అమ్మ అదే మీరు అడ్రస్ పెట్టండి లెటర్. అమ్మా. అది అడ్రస్ పెడితే ఒక బైబిల్ అయ్యగారు మంచి బైబిల్ ఒకటి ఇస్తున్నారు, 1000 రూపాయలు ఖరీదైంది. మన మీటింగ్లో రెగ్యులర్గా జాయిన్ అయ్యే వాళ్ళందరికీ కూడా స్టీవెన్ అయ్య గారు మీ అడ్రస్ పెట్టండి, మీ అడ్రస్కి పోస్ట్లో పంపిస్తాం. ఆ, మీకు పెట్టుందాం కన్నా అది, లేకపోతే మళ్ళీ పంపిస్తానన్న. మళ్ళీ మొన్న పెట్టండి, మనీ ఈ కోసం ఈ పంపించాం గ్రూప్లో కదన్న. మళ్ళీ పెట్టండి, బైబిల్ కోసం మళ్ళీ పోస్టల్ అడ్రస్ అలాగే పెట్టండి అమ్మ. అలాగని అంటే ₹800 అని అన్నారా, అది మరి ఏంటి అర్థం కాలేదు. అదేనమ్మా, అది 1000 రూపాయల పైనే ఉంటుందమ్మా బైబిల్. అది అది ఆహా, మనకి అదే అదే హోల్సేల్లో ఒకళ్ళు మనకి. పంపమంటున్నారా ఏంటి అర్థం కాలేదు, అయ్యగారు అక్కడ అర్థం కాలేదు, ఒక ఆ, మీటింగ్ లో అడుగుదారని అదేమ్మా అదే అన్న. అదేమ్మా అదే అదే అన్న, దేవుడిచ్చింది రెగ్యులర్గా. దేవుడికే పంపొచ్చులే అని నేను ఆశపడ్డానన్న. ఒకటి అన్న యాక్సిడెంట్ అయింది కదన్న, సువార్తకి వెళ్ళినప్పుడు అతను కూడా చూసి చాలా బాధపడ్డామన్న. ప్రాణం అవునమ్మా త్యాగం చేసి కాళ్ళు కొట్టుకుని చాలా మంచం మీద చాలా బాధపడుతున్నారు, రక్తం కార్చి త్యాగం చేశారన్న. ఆ అన్న గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాము. ఏ ఊరన్నా? మీ అదే గ్రూప్ లో వచ్చింది గ్రూప్లో కదన్నా. వచ్చిందా? అదే ఉత్తరప్రదేశ్ ఏదో ఛత్తీస్గఢ్ అవునవును అవునన్నా అవును అలాగా. కొట్టారా అదేనా అదే అదే పాస్టర్ గారు అమ్మా అదే ఆయన. గ్రూప్ లో వచ్చిందన్న, మన గ్రూప్ లోని. అవునా, అది పాస్టర్ గారు ఎవరు అనుకుంటామ్మా ఆయన. అభినేద్రే గారు పెట్టారు ఆ, ఫస్ట్ మన హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత సోను కుమార్ పెట్టాడు అన్న. అన్న అదేమ్మా చదువు ఇంగ్లీష్ రాదు కదన్న, నేను అదేమ్మా ఒక చూస్తున్నానన్న, కొంచెం మిమ్మల్ని అడిగి తెలుసుకుంటున్నాను. అదేమ్మా అది నేను ఉత్తరప్రదేశ్లో. ఫోటోలు చూసి గుర్తుపడతానమ్మా. ఉత్తరప్రదేశ్లో నా జరిగింది అనుకుంటామ్మా అది. నా ఇంగ్లీషు, అదే నా హిందీ, చాలా నా తెలుగు బాధపడ్డామన్న. సర్లే. అన్న వస్తానన్నారు, రండి అన్న త్వరలో. మీరు మనోహర్ గారు వస్తే ఏరియా చూస్తే మీకు అర్థం అవుతున్న, మాటలతో కాదు అన్న. అదేమ్మా అదే అమ్మా పాస్టర్ మీటింగ్ ఏదైనా పెట్టినప్పుడు వస్తామమ్మా, అయ్యగారితో మాట్లాడదాము. అది ఈ బడ్జెట్ ఎంత రోజు ఈ అవుద్దో. ఏరియాలో ఆ ఎవరు పిలిస్తే వెళ్ళారన్న, గుడ్లు వెళ్ళారు, అవతల పాస్టర్ మీటింగ్ వెళ్ళారన్న, వెళ్ళొచ్చారు అయ్యగారు. అట్లా మనం ఓకే మనం అదే పెట్టాలన్న మీ ద్వారాగా అమ్మ అదే అయ్యగారు. ఖచ్చితంగా ఒక 50 మంది పాస్టర్లకి ఎంత బడ్జెట్ అవుతుందో అది రాయమని అది చెప్పి ఆ నెంబర్ ఎంత ఖర్చు అవుతుందో చెప్తే దాన్ని బట్టి మేము సిద్ధపడి ఆ ఆ డబ్బంతా సమకూర్చుని వస్తామమ్మా. అంటే అట్లాగే అన్న అదే సమకూర్చొని ఇక్కడ మేము ఏదో అక్కడ చూసుకుని పెడతా ఉంటాం. అప్పుడు మీరు అమ్మ వచ్చినాక ఏదైనా చేయొచ్చు అన్న. ఒక అమ్మ మనం తెలియపరుస్తాం మున్నేపల్లి మండలానికి, మాండవల్లి మండలానికి. ఈ అమ్మ రోజు కైకలూరులో పెట్టారన్న, బాగా జనం బాగా వెళ్ళారు. మన అయ్యగారు వెళ్ళలేదు, తెలిసిన పాస్టర్ గారు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చారు. ఇక్కడ కోతులు ఒకటి బాగా ఇబ్బంది పట్టేస్తున్నాయి అన్న. కొంచెం ఆ మామిడి చెట్లకు సగం కొట్టేసాం, సగం కొట్టేయాలని కూడా ప్రార్థన చేయండి అన్న. ఇక సేవకు ఆటంకులు వస్తున్నాయి. సరే అమ్మా, తప్పకుండా తప్పకుండా దేవుడు సహాయం అందరికి చేస్తాడు. థ్యాంక్స్ అన్న, చిన్న ప్రార్థన చేయమన్నా, మనవి. చిన్న ప్రార్థన చేస్తా. ఈ అన్న ధన్యత చెప్పండి అన్న. ఇచ్చినందుకు దేవుడికి మీకన్నా. అమ్మ 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 ఒక్క అమ్మ నిమిషం అమ్మ అన్న ఎదురుగాని. చెప్పన్న. ఆ ఈ రోజు నేను ఈ స్థితిలో సేవలో ఉండడానికి గ్రూప్ సభ్యులందరికీ చెప్తా ఉన్నాను.
మొదటిగా దేవుడైతే రెండోది చార్లీ సాయి గారే. ఇది సూటిగా చెప్తా ఉన్నాను. ఆమేన్ ఈ ఆమేన్ రోజు నేను విమానాలు ఎక్కడానికైనా ఎక్కడికైనా వెళ్ళి వాక్యం చెప్పడానికైనా ప్రభు సేవలో వారు నన్ను వెంట పెట్టుకొని నాకు తెలియని ప్రాంతాలు, రాష్ట్రాలు అన్ని తిప్పి ఒక చాలా అద్భుతమైన ప్రేమను మా మీద నిలిపారు. అంత మాత్రమే కాదు, ఆర్థికంగా కొన్ని లక్షల రూపాయల సేవలో మాకు సహాయపడ్డారు. ఆ రుణం మేము ఎప్పుడు తీర్చుకోము. అందుకనే మీరు ఏ సేవకులు మీ తరపు నుంచి మా దగ్గరికి వస్తే ఎప్పుడు మా హృదయాలు తెరిచే ఉంటాయి. హల్లెలూయా. ఆమేన్ ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎందుకంటే మా స్థితులు మీ ప్రార్థన ద్వారా, మీ సహాయం ద్వారా మా బ్రతుకులు మార్చబడ్డాయి, మా పరిచర్య మార్చబడ్డాయి. అందును బట్టి నేను నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను ఈ ఆమేన్ విషయంలో. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరి కనుక అదంతా దేవుని చిత్తము. మరి అటువంటి నమ్మకమైన దైవ సేవకులు మాకు దొరకడం మా అదృష్టం. ఆయన ద్వారా మరి అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి పరిచర్య మరి మేము చేసాం. మరి చాలా మరి దేవుడు అనేకమైన ప్రాంతాలకు, మరి నూతనమైన ప్రాంతాలు మరి అయ్యగారు ద్వారా మరి మేము పరిచయం అవ్వడానికి, మరి అనేక మంది దైవ సేవకులతో కలవడానికి, అనేక మరి ఆ యొక్క అడవి ప్రాంతాల్లో మరి ఏదైతే మా దర్శనం ఉందో, అడవిలో పరిచర్య చేయాలి అనేటువంటి దర్శనము మరి ఆ యొక్క అయ్యగారు మరి మాకు పరిచయం అవడం ద్వారా అది దేవుడే జరిగించారు అనేటువంటిది మేము నమ్ముచూ ఉన్నాం. ఆ యొక్క అడవిలో పరిచర్య మాత్రమే కాదు, పట్టణాల్లో, రాజమండ్రి మరి పరిసర ప్రాంతాల్లో కూడా అయ్యగారు ఎంతో మరి విరివిగా వాడపడతా ఉన్నారు. మరి అయ్యగారు మరి ఏలూరు వస్తారు, మరి మా ఇంట్లో మరి ఆ ప్రార్థన ఏదైనా ఉంటే ఒకసారి వచ్చారు, 2 సార్లు వచ్చారు. అలాగే నేను ఆ యొక్క అయ్యగారి దగ్గరికి వెళ్తూ ఉంటాను మరి మీటింగ్స్కి వాటికి. మరి స్టీవెన్ అయ్యగారు వచ్చినప్పుడు మరి ఇంచుమించు 4 రోజులు మరి యాండీ అయ్యగారు 4 రోజులు ఉన్నా అక్కడే ఉంటారు. మరి అయ్యగారి ద్వారా ఎంతో గొప్ప పరిచర్య స్టీవ్ అయ్యగారు, యాండీ అయ్యగారు. మరి అన్న ఎంత మంచి మనసు అంటే, స్టీవ్ అయ్యగారు, యాండీ అయ్యగారు వస్తున్నారని వారి కొరకు మరి ఒక గది కట్టించి, ఒక అటాచ్డ్ బాత్రూమ్ పెట్టించి, ఒక ఏసీ కొని అందులో వారందరికీ అన్ని సదుపాయాలు ఉండే విధంగా స్టీవయ్య గారు, యాండీ గారు ఎప్పుడు వచ్చినా మరి తన సొంత డబ్బులతో మరి ఆ విధంగా చేసే సేవకులు ఈ ఉండడం అనేటువంటిది, తన సొంత డబ్బులతో మరి చేయడం అనేటువంటిది చాలా అది చాలా మరి బాధ, మరి చాలా ఎవరు చేయలేని పని. అది నేను చెప్తున్నాను. మరి అదే స్టీవయ్య గారు ఒక పాస్టర్ గారిని అడిగారు, మరి మీరు ఈ విధంగా ఒక గది కట్టాలి, ఒక బాత్రూమ్ కట్టాలి అని అంటే ఆయన చాలా లక్షల రూపాయల బడ్జెట్ చెప్పాడు. అయితే అన్న ఒక్క రూపాయి ఆశించకుండా మరి ఆ పనంతా చేసి, మరి నాకేమి వద్దయ్య గారు, మీరు వచ్చినప్పుడు మీరు క్షేమంగా ఉండాలి, మీరు సౌఖ్యంగా ఉండాలి, మీరు ఈ వేడికి మీరు ఉండలేరు, అందుకనే మీకు ఈ సదుపాయాలన్నీ కూడా నేను ఏర్పాటు చేస్తాను, ఎంతో మరి ప్రయాసపడి మీరు మా ప్రాంతాలకు వస్తూ ఉన్నారు కాబట్టి మీకు సుఖంగా ఉండడం కోసం నేను నా డబ్బులు ఖర్చు పెట్టి, నేను అప్పు సొప్పు చేశాను కానీ నా పని నేను దేవుని పని కొరకు నేను చేస్తానని ఆయన చేశారు. మరి దేవుడు మరి ఇంకను ఆయన బహుబలంగా వాడుకుని అనేక మంది అనేక ప్రాంతాల్లో మరి ఇంకను ఆయన మరి వాడబడులాగిన మరి ఇంచుమించు వాళ్ళ అమ్మగారు అయితే 10 సంఘాలు మరి స్థాపించి వెళ్ళారు. మరి అన్నగారు ఇంకొక 10 సంఘాలు మరి స్థాపించి మొత్తము ఇంచుమించు 20 సంఘాలు మరి నడిపించేటువంటి ఆ గొప్ప నాయకుడు ఆయన. మరి ఆ యొక్క రాబోయే దినాల్లో ఇంకను అనేకమైనటువంటి సంఘాలు మరి నడిపించేటువంటి గొప్ప కృప. అంత మాత్రమే కాదు, పాస్టర్ ఫెలోషిప్లో ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆ యొక్క అడ్డదిగల మరి ఆ యొక్క రంపచోడవరం డివిజన్లో ఓ పాస్టర్ ఫెలోషిప్కి ఆయన ఒక జనరల్ సెక్రటరీగా ఆయన మంచి బాధ్యతలు ఆయన వహిస్తూ మరి వాటన్నిటిని కూడా ఇవన్నీ కూడా భారాలు మరి బాధ్యతలు మరి ప్రభు అనుగ్రహించి వాటన్నిటిని కూడా మరి ఆయన ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మరి నేనేదో గొప్ప అని చెప్తారు కానీ నేనేం కాదు. మరి నాలాంటి వాళ్ళు ఇంచుమించు ఆయనకి అనేక మంది పరిచయం, నాకన్నా బలమైనటువంటి వాళ్ళు చాలా పరిచయం అనేటువంటి అన్న మీరు మీ ప్రేమను నేను ఎప్పుడు గమనించానంటే, మా ఇంటి దగ్గర పాకలో పడుకున్నారు మీరు. చలికాలంలో 4 కర్రలేసి నగడేస్తే అక్కడ ఆ కింద పడుకొని మీరు దేనిని ఆశించకుండా ఇక్కడ పరిస్థితులను బట్టి అలాగే అడవిలో చెట్ల కింద పుట్ల కింద పడుకొని దేవుని పరిచర్య చేశారు. ఆ ప్రేమ అందరికీ ఉండదన్న. ఇవన్నీ నేను గుర్తు చేసుకుంటా ఉంటాను ఒక్కొక్కసారి. సేవకులు ఎలాగుంటారు నిజంగా ఆ రోజు మీరు
అలాంటి పరిస్థితుల్లో ఈ పాకల్లో చెట్ల కింద పడుకొని ప్రార్థన చేసిన ఆ ప్రార్థనలే ఈ రోజు బిల్డింగ్లు బంగ్లాలుగా దేవుడు ఈ స్థలాలను మార్చాడు. అది మాత్రం నేను చెప్పగలను. అన్న ఆమేన్. అన్న ప్రైజ్ అదంతా ద లార్డ్, మీ ప్రైజ్ మీ ద లార్డ్. ప్రార్థన, అది మీ మీ యొక్క కృషి, మీ యొక్క మరి విశ్వాసము, మరి అదే కార్యాలు జరిగించింది, కానీ నాదేమీ లేదన్న. దేవుడే ఆ కార్యాలన్నీ జరిగించారు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఈ ఆమేన్. ప్రాంతంలో ఆమేన్. నాకు ఈ ప్రాంతంలో నాకు తోడుగా బాబురావు గారు, ఇంకా చాలా మంది సేవకులు నాకు ఎంతో తోడుగా ఉండి అనేక విధాలుగా సహాయపడతా ఉంటారు. ఎందుకంటే మంచి స్నేహితుల్ని, ఆత్మీయుల్ని దేవుడు నాకు ఈ ప్రాంతంలో ఉంచాడు. అన్న